తాను యేసుప్రభు సేవ ప్రారంభంలో ఆయన ఆయన టీంలో ఉండడానికి 12 మందిని ఏర్పరచుకున్నాడు కదా. వీళ్ళు అంతంత మాత్రం వాళ్ళే, సామాన్యులే, జాలరులే. అందులో చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు, రకరకాల వృత్తుల వాళ్ళు అందులో ఉన్నారు. ఇలా సామాన్యుల్ని వెంటేసుకుని ఈయన పరిచర్య ప్రారంభించాడు. ఒక మనిషికి గౌరవం ఇవ్వాలనుకోండి, సహజంగా చూసేది ఏమిటంటే ఆయన వస్త్రము, ఆయన వాడే వస్తువులు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు, మాట తీరు. వీటితో పాటు ఇంకోటి చూసేది ఏమిటంటే ప్రాముఖ్యంగా చాలామంది దీన్ని అబ్జర్వ్ చేయరు. ఇంకోటి ఏం చూస్తారంటే సర్కిల్, పక్కన ఎవరు ఉన్నారు, ఎలాంటి వ్యక్తులతో ఆ మనిషి ఉంటున్నాడు అనేది చూస్తారు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉంటున్న వాళ్ళు ఎవరు? మళ్ళాంటి సామాన్యులు, జాలరులు, సాధారణమైన వ్యక్తులు, చదువుకోని వాళ్ళు, నాగరికత లేని వాళ్ళు, ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాళ్ళు, ఆ సమాజంలో అందరి దగ్గర, బహుశా కొంతమంది దగ్గర అప్పులు చేసిన వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఆయన టీంలో ఉన్నారు. ఈ టీం నేసుకుని యేసు ప్రభు సేవ ప్రారంభించాడు. ఊరు వాడ తిరుగుతూ సువార్త చెప్తున్నాడు. సహకారం వస్తుందా? చెప్పండి, సహకరిస్తారా? సహకరించరు. యేసు ప్రభు సేవ ప్రారంభంలో ఆయనకి ఎవరు సహకరించాల. ఓ మనిషి కష్టపడి ఎదిగే సమయంలో అందరూ చేయొదిలేస్తారు, పట్టించుకోరు, చూద్దాంలే తర్వాత అన్నట్టుగా. కానీ ఆ మనిషి ఎదిగి ప్రయోజకుడైన తర్వాత మళ్ళీ వచ్చి చేయబట్టుకుంటారు, మా ఓడేనని. ఆ చెయ్యేదో ప్రారంభంలో ఇస్తే బాగుండేదిగా. ప్రారంభంలో హ్యాండ్ ఎత్తారు కానీ చెయ్యవరు. రెండింటికి అర్థం వేరే ఉంది. ఓ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు కలుపుకుంటారు. లేనిపోని దిక్కుమాలిన చుట్టరేఖలు, స్నేహాలు, బంధుత్వాలు, కపట ప్రేమలు ఇవన్నీ వచ్చేస్తాయి. మా ఓడే, మా వాళ్ళే, మా మా తాలూకే, మా కులపోళ్ళే, మా మతమే, మా చర్చే, ఇవన్నీ అప్పుడు వస్తాయి. అదే ఆ మనిషి అప్పుల్లోనో, బాధల్లోనో, నష్టాల్లోనో ఉంటే ఏం మాకు తెలియదని పెద్దగా పరిచయం లేదండి, వాళ్ళకి మాకు పెద్దగా ఇది సహజం. ఇది ఇవాళ మాట కాదు, వేల సంవత్సరాల నుంచి మానవ జీవితంలో జరిగేది ఇదే. యేసుప్రభు సేవ ప్రారంభంలో ఇంటికి కేకేసి పట్టాడు అన్న ఒక ముద్ద భోజనం పెట్టినోడు కూడా లేడు ఆయన ప్రారంభంలో. అలాంటి రోజుల్లో ఈ శిష్యులను తీసుకుని ఆయన పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఇదే బేతనీయ గ్రామం సమీపంలోనికి వచ్చాడు. ఆ గ్రామం పొలిమేరలోనికి వచ్చి వాక్యం చెప్తున్నాడు. అప్పటికే యూదులకి ఈయనంటే నచ్చట్ల, వ్యతిరేకం ఉంది. ఇది శాస్త్రులు, పరిచయులు, సమాజంలో పెద్దలు ఎవరైతే ఉంటారో, జనాలకి మంచి చెడు చెప్పేవాళ్ళు, గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా పథకాలు ఇప్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యేసుప్రభు నచ్చట్ల. డైరెక్ట్ అటాక్ అనమాట, ఈయనకి వారికి శత్రుత్వం. ఇప్పుడు ఈయనకి ఎవరన్నా ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు పరోక్షంగా వాళ్ళకి వ్యతిరేకం అయిపోయినట్టు. అని కేకేసి, ఏరా నువ్వు ప్రభుకి మంచినీళ్ళు ఇచ్చావా, అది మమ్మల్ని తిడుతున్నాడు అంటే వాళ్ళ భాష చెప్తున్నాను అనమాట, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అలాంటి వాడికి నువ్వు నీళ్ళు ఎలా ఇస్తావు, ఈ నెల నీకు కరెంటు కట్టు, మన వాడుక భాష. అది ఏదో ఒక రాయితీ ఆపేస్తున్నారు. అది ఆయన పరిస్థితి. ఓ పక్కన ఏ సపోర్ట్ లేదు, వెనకాల డబ్బు లేవు, మంది మార్గం లేదు. ఈయనేమో అగ్రపీఠాల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు, డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, గొడవ పడేలాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరి సహకారం ప్రభువుకి దక్కల. ఆయన అలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అలా సేవ చేస్తున్నప్పుడు ఈ బేతనీయ గ్రామంలో, ఆ గ్రామం దగ్గరలో పరిచర్య చేస్తూ వాక్యం చెప్తున్నాడు జనాలకి. సాయంత్రం పూట చక్కగా సాయంత్రం పూట వాక్యం చెప్తున్నాడు. ప్రజలందరూ వచ్చారు, వింటున్నారు, చాలా ఆసక్తిగా వింటున్నారు. వాళ్ళలో కొంతమందిని బాగుపరుస్తున్నాడు, కొంతమంది వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా గుంపులోనికి వచ్చి ఆ మాటలు విని స్వస్థత పొంది వెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈలోపు సడన్గా వాతావరణం మారిపోయింది. ఆకాశం అంతా దట్టమైన నల్లటి కారుమబ్బు వచ్చేసింది. విపరీతమైన గాలులు వేస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక భయంకరమైన, ఒక ప్రళయం లాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. విపరీతమైన వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం ప్రారంభమైనప్పుడు మెల్లిమెల్లిగా వాన పెరుగుతుంది, జనాలు తగ్గిపోతున్నారు. వర్షం విపరీతంగా పెరిగింది. ఆ హోరు గాలిలో, ఆ వానలో సాయంత్రం పూట జరుగుతుంది. సాయంత్రం 5:30, 6 ఆ సమయంలో జరుగుతుంది. జనాలందరూ వర్షంలో తడిసిపోతున్నారు కదా, కాబట్టి ఎవరి ఇళ్ళగాళ్ళు ఎటోళ్ళటి చెదిరిపోయారు. విచిత్రం ఏంటంటే కొన్ని వందల మంది ఉన్నారు అప్పటిదాకా. ఇది చరిత్రలో జరిగిన విషయం. యేసుప్రభు సేవ ప్రారంభంలో
ఎప్పుడైతే ఇంత భయంకరమైన వర్షం అక్కడ కురుస్తుందో అందరూ ఎవరెళ్ళగాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారో తెలుసా అక్కడ? యేసు ప్రభు ఒక్కడ అలా ఉన్నాడు. అప్పుడు దాకా వాక్యం చెప్పినాడు. వదిలేసి వెళ్తే బాగోదు కదా అని చెప్పి ఆయన శిష్యులు కూడా అక్కడ నిలబడినారు. వెళ్దామా ఉందామా, ఇది పరిస్థితి. తడిసి ముద్దయిపోయాడు వానలో. అప్పటిదాకా ఉన్నవాళ్ళు అప్పుడు లేరు. మానవ జీవితం కూడా ఇంతే. 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు ఆయన. అన్నీ బాగుంటే ఉంటారు, లేదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే నిర్దాక్షిణ్యంగా అన్నీ తెంచుకుని వెళ్ళిపోతారు. చివరికి ఎవరు దిక్కు అవుతారా అనుకుంటే నమ్ముకున్న దేవుడే దిక్కు అవుతాడు. బ్రతుకు ఎవరు మారుస్తారా అంటే ఆయనే మారుస్తాడు. మనుషుల్ని నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇప్పుడు ఈయన మానవుడిగా ఉన్నాడు కదా, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ పరిస్థితుల్లో శిష్యులేమో ఒక క్వశ్చన్ మార్క్, ఏం చేద్దాం, ఎటు వెళ్దామని. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఒక మట్టి దెబ్బలుంటే, మామూలు మట్టి దెబ్బలుంటే వెళ్ళి ఆ వానలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు ప్రభు అక్కడెందుకు కూర్చున్నావు ప్రభు అని అడిగితే, మళ్ళాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడెందుకు కూర్చున్నావు ప్రభు ఎంత వానలో అని అడిగితే, ఏం చేయమంటావు, నన్ను ఎవరో పిలవలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ వరండాలో కూడా నన్ను ఎవరు కేకేయలేదు కూర్చోమని, ఏం చేయమంటావు, నా రాజ్యం వేరు, నా జీవితం వేరు, ఏది లేనప్పటి నుంచి నేను ఉన్నవాడను, అసలు ఈ వర్షం అనేది సృష్టించిన వాడనే నేను. అలాంటి వర్షం కింద ఈరోజు నేను తడిసి ముద్దవుతుంటే మానవుడిగా వచ్చినందుకు ఒక్కడు కూడా నన్ను ఇంటికి కేకేసి వర్షం తగ్గేదాకా మా ఇంట్లో ఉండయా అని పిలవల. నా కళ్ళ ముందు ఇన్నిళ్ళు ఉన్నాయి, నా ద్వారా మేలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ వర్షం రావడానికి ముందే ఎంతమంది వచ్చారు. కానీ ఎప్పుడైతే పరిస్థితి మారిపోయిందో ప్రజల హృదయాలు కూడా మారిపోయాయి. ఒక్కడు కూడా నన్ను పిలవలేదు. ఇది ఆయన చెప్పే సమాధానం. అలా జోరు వానలో మట్టి దెబ్బల మీద ఆయన అలా కూర్చుని ఉంటే ఏం చేయాలో తెలియక ఆయన శిష్యులు కూడా అక్కడే ఉండిపోయారు. అలాంటి సన్నివేశాన్ని ఇంటి వరండాలో కూర్చుని చూసింది ఎవరో? మరియా. చూసి మార్తను పిలిచి, ఏవే, ఆయన గురించి మనం చాలా విన్నాము, మంచోడని, ప్రజలకు మేలు చేసేవాడని విన్నాము, అంతటి మహాత్ముడు ఇలా మన గ్రామంలోనికి వచ్చాడు, తీరా చూస్తే మన ఇంటి ఎదురుగానే ఉన్నాడు ఆయన, అంత తోడు అక్కడ వానలో తడుస్తూ ఉంటే మనం ఇట్లా కూర్చోవడం మంచిది కాదు, మన ఇంటికి పిలుద్దామా అని ఈ మరియా మార్తతో డిస్కషన్ పెట్టింది. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, పిలుద్దాము, కానీ మరి ఆయన్ని మన ఇంటికి పిలిస్తే రేపొద్దున ఆ ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమంటారో మన మీద, మనకు వచ్చే కూడా రావేమో, మన లాజర్ విషయం ఏదన్నా తిరగబడతారేమో, మనకి ఇబ్బంది అవుద్దేమో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే మరి అందంట ఆ రోజున, ఏదైతే అదేందులో తర్వాత చూసుకుందాం, అంతటి మహాత్ముడు వానలో తడిసి ముద్దవుతూ ఉంటే మన కళ్ళ ముందు అది కనపడుతుంటే తర్వాత మనం ఈ సన్నివేశంలో ఆయన వదిలేసి తర్వాత మనం ఏం పోగేసుకున్నా ఏమి సుఖం, ఏమి లాభం, ఆయన మన ఇంటికి పిలుద్దాం. ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆ పుణ్యం ఏదో మనకే దక్కుద్ది, రేపు పొద్దున సంగతి కదా, రేపు ఏదైతే అది వదిలే తర్వాత చూసుకుందాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని లాజర్ను పిలిచి, అతను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదని, అయినప్పటికీ వీళ్ళిద్దరూ నచ్చజెప్పి లాజర్ను పంపించారు. ఆ మట్టి దెబ్బల మీద ఒక్కడ అలా కూర్చుని ఉన్నాడు ప్రభు. మహిమ సింహాసనం ఎక్కడ, ఈ మట్టి దెబ్బలు ఎక్కడ? చూడండి, ఓ మనిషి కోసం ఆయన ఎంత దిగజారాడంటే ఇంక దిగజారడానికి కూడా ఏమీ లేదు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే లేఖనం అక్కడ నెరవేరింది. ఆ రోజు ఆ గాలి వల్ల అలా ఉండిపోయాడు ఆయన. ఇక లాజర్ వెళ్ళాడు, తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు శిష్యులు కూడా గబగబా యేసు ప్రభుతో పాటు వచ్చారు. తర్వాత తలదురుసుకున్నారు, లోపల కూర్చున్నారు. చీకటి పడిపోయింది, 7-7:30 అవుతుంది. మరి ఆ సమయంలో వస్తే ఏదైనా పెట్టాలి కదా. కాబట్టి మారుతుంది మరియతో, సహోదరి నువ్వు చూసుకో, ఆయనతో కాస్త కూర్చుని మంచి చెడు మాట్లాడు, ఈలోపు నేను వంట ప్రిపేర్ చేస్తాను ఆయనకి ఆయన శిష్యులకి అని చెప్పి యేసు ప్రభువుని కూడా ఒప్పించింది. అయ్యా రాక వచ్చావు, కష్టమో నష్టం రేపు సంగతి రేపు చూసుకుందాం, ఓ ముద్ద తినేసి వెళ్ళిపోండయ్యా అని ఆవిడ ప్రేమతో ఆహ్వానించింది. ప్రభువు కూడా సరే అన్నాడు. ప్రభువుకు ఉన్న అలవాటు ఏమిటంటే, చరిత్ర ప్రకారం కొంతమంది ఆనాటి చరిత్రకారులు చెప్పింది, ఆయన కూర్చునేటప్పుడు, భోజనానికి కూర్చునేటప్పుడు కూడా ఆయన కాళ్ళు వెనక్కి పెట్టుకుని కూర్చునేవాడంట ఎక్కువ శాతం.
పైన ఏదన్నా ఒక మంచి ప్లేస్లో కూర్చుంటే ఓకే, కింద కూర్చున్నప్పుడు కాళ్ళు వెనక్కి ఇలా పెట్టుకుని కూర్చునేవాడంట. అలా ఆయన కూర్చున్నాడు. శిష్యులు కూడా అక్కడ ఒక ఇద్దరు అలా కూర్చుని ఉన్నారు దగ్గరగా. ఇప్పుడు వీళ్ళ ఎదురుగా ఒక దీపం పెట్టింది. ఎవరు? మరియా ఒక దీపం పెట్టింది. పక్క నుంచి, ప్రభువు పక్క నుంచి ఒక దారి ఉంది లోపలికి. ఆ లోపలేమో వంటగది. ఇప్పుడు మార్త లోపల వంట ప్రిపేర్ చేసింది, మరియా ఎదురుగా కూర్చుని మాట్లాడుతుంది. చిన్న దీపము, ఒక చిన్న ఇల్లు, బయటేమో హోరు గాలి, వర్షము. ఇది పరిస్థితి. మీరు ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎలా జరుగుతుంది? ఇలా జరుగుతున్నప్పుడు మార్త అంద లోపల నుంచి, నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు, ఇంకో దీపం వెలిగించవా ఈ దారిలో అని మరియకి చెప్పింది. మరి ఆ పక్క నుంచి ఇంకొక దీపం తీసుకొచ్చి ఇంకొక దీపాన్ని ఆ వంటగదికి, ప్రభువు కూర్చున్న ఈ స్థలానికి మధ్యలో పెట్టింది, దారి కనపడడానికి. ఇప్పుడు లోపల నుంచి ఈ మార్త ఏం చేసిందంటే, వంటగదిలో నుంచి వంట ప్రిపేర్ చేసిన తర్వాత ఆ భోజన పదార్థాలు వండినవి ఉంటాయి కదా, అవి తీసుకుని బయటికి లోపలికి తిరుగుతుంది, సామాన్లు తీసుకొస్తుంది. మరి ఎంతమందికి పెట్టాలి కదా, ఆ పాత్రలు వాళ్ళ ఇంట్లో లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి తీసుకురావడం ఉంటాయిగా. ఆ ఇబ్బందులు ఏమి మీకే ఉంటే మాకు తెలియదు పెద్దగా. ఆవిడ ఆ ఇబ్బందులు పడుతూ తీసుకొచ్చింది. అలా తీసుకొస్తూ చేతిలో బోడిన సామాన్లు ఉన్నాయి, వంట పాత్రలు ఉన్నాయి, వండిన పదార్థాలు. అలా లోపల నుంచి వస్తూ గబుక్కుని ఆ దీపపు కాంతిలో, ఏది ముందు పెట్టిన దీపం కాదు, ఈ మధ్యలో పెట్టారు కదా ఇంకో దీపం, ఆ దీపపు కాంతిలో కొంచెం కనపడుతుంది. ఆ దీపపు కాంతిలో సడన్గా ప్రభువు పాదాలు చూసింది. ఎవరు? మార్త. ప్రభువు పాదాలు చూసింది మార్త. ప్రభు పాదాలు చూసినప్పుడు ఆ దీపపు కాంతిలో అవి ఎలా కనపడ్డాయంటే, ఏదో భయంకరమైన గాయాలైనట్లుగా, రక్తపు ముద్దగా మారిపోయినట్లుగా, అసలు చూడ్డానికే ఇబ్బందికరంగా కనపడినాయి ప్రభువు పాదాలు, అరికాళ్ళు. అందరికీ పైన కనపడతాయి కానీ అరికాళ్ళు కనపడవు కదా. మీకు అరికాళ్ళు ములుగుచ్చుకుంటే పైన కనపడద్దండి? కాళ్ళు ఇలా వెనక్కి మడిచినప్పుడే కదా కనపడేది. ఏదైనా గాయాలను అప్పుడే కనపడతాయి. ఆయన అలా కాళ్ళు వెనక్కి మడిచి కూర్చున్నాడు. అప్పుడు ఆ దీపపు వెలుగులో ఆయన అరికాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి. కాళ్ళను చూసి ఒక్కసారిగా ఆమె హృదయం ద్రవించిపోయి, బాధను తట్టుకోలేక, ఆ తట్టుకోలేని బాధను అణుచుకోలేక ఒక్కసారిగా ఆ పాత్రలన్నీ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది మార్త. ఆయన పాదాల మీద పడిపోయి గట్టిగా బిగ్గరగా ఏడుస్తుంది, గట్టిగా కేకలేసి ఏడుస్తుంది. భోజనం లేదు, ఏమీ లేదే. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జోరు వాన, కేకలు వినపడతాయి కానీ ఎవరు రావడానికి లేదు. ఏదో జరుగుతుంది ఆ ఇంట్లో, కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆయన కాళ్ళ మీద పడిపోయి విపరీతంగా ఏడుస్తుంది మార్త. ఈలోపు ఆ దీపం దగ్గర నుంచి లేచి వచ్చింది ఎవరు? వెనక్కి మరియా. ఆవిడ చూసింది ప్రభు పాదాలు. ఆవిడ అడిగిందంట ప్రభువుని, అయ్యా నీకు అవసరమా ఇది? ఇంత ప్రయాస, ఇంత బాధ, ఇంత నీకెవరు సపోర్ట్ లేకపోయినా ఇంత కష్టపడి నీ పాదాలు ఇలా దారుణంగా అయిపోయినాయి, అడిగేస్తే తీయలేనంత గాయాలు ఉన్నాయి నీ కాళ్ళల్లో, ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేస్తున్నావయ్యా అని మరియా ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడి, ఓ పక్కన మార్త ఏడుస్తుంది, మరియా కూడా ఏడుస్తూ ఆమె అడుగుతుందంట యేసుప్రభు, నేను వచ్చింది దీనికోసమేనమ్మా, నీలాంటి వ్యక్తుల కోసం శ్రమను అనుభవించడానికి. చలువరాతి స్తంభముల వంటి నా కాళ్ళను, అపరంజి వంటి నా పాదాలను ఈ రకంగా నేను మార్చుకున్నాను. ఇవి పెద్ద గాయాలేమీ కాదు, నాకు పెద్ద దెబ్బలేం కాదు అని ఆయన చెప్తుంటే, ఆ కాళ్ళను ఒళ్ళోకి తీసుకుని మరి ఆ గాయాలు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు అన్నాడు, ఆపేసి, వద్దు, నువ్వు ఆ గాయాలు తీయొద్దు, ఆ ముళ్ళును తీయొద్దు. ఎందుకని? నువ్వు ఇవాళ తీసినా రేపు మళ్ళీ నేను నడవాలి అదే దారిలో. అలవాటు అవని, పర్వాలేదు, అలవాటు అవని. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో నేను అలవాటు చేసుకుంటా. నువ్వు ఇంకేదన్నా చేయాలనుకుంటే, ఇదిగో పక్కన నా శిష్యులు, నన్ను నమ్ముకుని నన్ను వెంబడించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళల్లో కూడా ఉన్నాయి గాయాలు, వాళ్ళ కాళ్ళల్లో ఉన్నాయి గాజు పెంకులు, అవి తీయండి. ఎందుకంటే ఈ కాళ్ళల్లో రేపో మాపో మేకులు దిగబడతాయి. కాబట్టి ఇప్పటి నుంచే నేను దీన్ని అలవాటు చేసుకుంటున్నాను. అది యేసు ప్రభు ఆ రాత్రి వారికి చెప్పిన మాట. అలా చెప్పి ఆ పూట భోజనం చేసి అక్కడ నుంచి ఆ రాత్రి వర్షం తగ్గిన తర్వాత చీకట్లో బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన ప్రభు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఆ రోజున అనుకుంది మనసులో, ఏదో ఒకటి చెయ్యాలి నేను,
ఏదో ఒకటి చేయాలి. ఇంత గొప్పోడు, ఇంత పరమాత్ముడు నా ఇంటికి వచ్చాడు, నేనేమీ చేయలేకపోయాను అని ఆ రోజు అనుకుంది. ఆయన వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాల సేవా జీవితం చాలా గొప్పగా సాగింది. ప్రపంచం అంతా ప్రభు వైపు తిరిగి చూసింది. ప్రారంభంలో ఎవరికి తెలియదు, ఈ మార్త మరియకి తెలుసు. కానీ ఈ 3.5 సంవత్సరాలలో ఆయన సేవా జీవితం ప్రపంచానికి తెలిసింది. కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు, అనేక మంది ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళాడు ప్రభువు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆ రోజున వెళ్ళిపోయాడో ఆ రోజు నిర్ణయించుకుంది, ఏదో ఒకటి మనం చేయాలి అని. మళ్ళీ ఇప్పుడు ఆయన అక్కడికి వస్తే అప్పుడు అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఆ సీమోన్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోజు నుంచి కూడబెడుతుంది డబ్బులు అత్తరు కోసం, ఈ కాళ్ళ మీద పోయడం కోసం. అంటే ఏం చేసినా తక్కువే అని. నాలాంటి సామాన్యమైన మనుషుల కోసం ఈ మహానుభావుడు కాళ్ళు ఇలా అయిపోయినాయి. నా కోసమే కదా ఆ గాయాలు, నా కోసమే కదా ఆ ఇబ్బందులు. కాబట్టి నేను ఏదో చేయాలి ఆ తపనతో ఆమె కష్టపడి సంపాదించి, ఒకవేళ ఆయన రావడం ఇంకో సంవత్సరం ఆలస్యం అయితే ఏం చేసేదో తెలుసా? ఆ అత్తరగారి ఏదో 600 దేనారాలు అయ్యేదంతే. ఇంకో సంవత్సరం కష్టపడేది, ఇంకో సంవత్సరం సంపాదన కూడా పోగేసేది. మళ్ళీ ఎప్పుడొకప్పుడు ఈయన కాళ్ళు నాకు దొరుకుతాయి, ఈయన పాదాలు నాకు దొరుకుతాయి, అప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. నిరీక్షణకు ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు ఏదన్నా చేస్తాడని మనం నమ్మితే, మనం లేట్ అయినా కూడా దానికి చాలా గొప్ప బహుమానం ఏదో ఒక రోజు తీసుకొచ్చి దేవుడు మన గుమ్మంలో పెడతాడు. మనం ఊహించం. అడిగాను దేవుడిని అడిగాను, విసిగిపోయానయ్యా, ఇంకా నా వల్ల కాదు అని చాలామంది నిరాశలోనికి వెళ్ళిపోతారు. నిరాశ వద్దు, నిరీక్షణతో ఉండండి. ఏదో ఒక రోజున నీ తలుపు తడతాడు ప్రభువే వచ్చి, అమ్మా నువ్వు ఇంతకాలం చేసావుగా ప్రార్థన, అయ్యా ఇంతకాలం ఎదురు చూసావు కదా, ఎన్ని దెబ్బలు తగిలినా నన్ను విడిచిపెట్టలేదు కదా, నన్ను తప్ప మరొక దానిని నువ్వు ఆశ్రయించలేదు కదా, నీ నిరీక్షణకు బహుమానంగా ఇదిగో ప్రతిఫలం అని ఏదో ఒక రోజున తీసుకొచ్చి మన ఇంటి గుమ్మంలో పెడతాడు ఆయన. నీకు ఇచ్చే బహుమానం ఎవరు ఊహించలేనంత గొప్ప బహుమానం ఇస్తారు. ఎంత మనం ఆశ పెట్టుకుంటామో, ఎంత నిరీక్షిస్తామో, ఎంత ఎదురు దెబ్బలు తగిలినా ఆయన కోసం, ఆయనలో అలా నిలబడతామో, దానికి ఆయన ఇచ్చే బహుమానం మనం ఊహించలేం. మీరు ఏదో చెప్తున్నారు పాస్టర్ గారు, అయినా జరిగాయి అని మీరు అనుకోవద్దు. ఆ రోజున మీకు అర్థమవుతుంది. ఆ నిరీక్షణతో ఉండండి. ఆవిడ ఆ రోజున వెళ్ళిపోయాడు చీకట్లో ప్రభు, మళ్ళీ ఎప్పుడో దొరుకుతాడు అనుకుని కూడగట్టుకుని, శక్తినంతా కూడగట్టుకుని ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది, అన్ని త్యాగాలు చేసి ఆ డబ్బంతా పోగేసి ఇవాళ ఆ అత్తరు కొనుక్కొచ్చి అందరి ముందు 30 సెకండ్లలో సంవత్సర కాలపు సంపాదన ఆయన తలపైన పోసింది. ఇప్పుడు చెప్పండి, ఆవిడ పాడు చేసిందా, సద్వినియోగం చేసిందా? భూమి మీద ఎవడో చేయలేని గొప్ప పని చేసింది ఆవిడ. బ్రతికుండగానే అంతిమ సంస్కారం ఈ స్త్రీ చేసింది. అందుకే ప్రశంసించబడుతుంది అన్నాడు ఆయన. ఎక్కడైనా నేను ఎక్కడ నా ప్రస్తావన వస్తే అక్కడ ఈ స్త్రీ ప్రశంసించబడుతుంది. అంత ఎదురు చూసి చివరికి వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన పైన పోసింది. యోధా ఏమంటున్నాడు? వెలిచూపు, ఎందుకమ్మా వాడు చేసే డబ్బులు పేదలకు ఇచ్చేవాళ్ళం కదా, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదా అని ఈయన అంటున్నాడు. ఇక ఆయన చిరాకు వచ్చేసి, ప్రభు అన్న మాటలకి విసుగు వచ్చేసి, వాడికి అర్థం కావట్లా, ఎవరిని పోగొట్టుకుంటున్నామో ఎవరిని వదులుకుంటున్నామో అర్థం కావట్లా, విసుగు వచ్చేసి ఇక్కడ మనకు వర్కౌట్ అయ్యేలాగా లేదని చెప్పి వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడంటే, ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేలకి ప్రభు నమ్ముకున్నాడంట. సంవత్సరం సంపాదనేమో ఒక స్త్రీ తీసుకొచ్చి ప్రభు పాదాల మీద తలపైన పోసింది. 30 సెకండ్లలో జీవితాన్ని సార్థకం చేసుకుంది. కానీ వీడెళ్ళి ఏం చేశాడు? 30 వెండి నాణేలకి ప్రభు నమ్ముకున్నాడు. డబ్బుతో వెలకట్టలేని వాడిని, సకల లోకాలను సృజించిన వాడిని, ఈ విశ్వానికే అధినేతను 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు వాడు. అందుకని ప్రభు అంటాడు, అసలు అలాంటి వాడు పుట్టకుండా ఉంటే మంచిది అని. ఒక
ఒక ఆడ మనిషి ఏమో తన సంపాదన అంతా వదులుకుంటుంది ఎవరి కోసం? ప్రభు కోసం. ఒక మగ మనిషి ఏమో ఏదో 30 వెండి నాణ్యాల కోసం దేవుణ్ణే వదిలేసుకున్నాడు. ఇక్కడ ఆడ మగ అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడే ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలామంది ఏమంటారంటే, ఏదన్నా నలుగురు, ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నాను అనుకోండి, భార్యో, కూతురో, చెల్లో, అమ్మో, ఒక ఆడ మనిషి వదినో, మరదలో, లేదంటే ఏదో ఒక వరుస అమ్మమ్మో, నాయనమ్మో, ఇల్లు ఒక ఆడ మనిషి ఏదన్నా సలహా ఇస్తుంది అనుకోండి ఆ మగ మనుషులకి, నీకు అవసరమా? వీడు పుట్టింది నిన్న, వీడనే మాట నీకు అవసరమా? మగవాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం, నీకెందుకు? ఇలాంటి పదప్రయోగాలు ఉపయోగిస్తారు. సమాజంలో స్త్రీని చాలా తక్కువగా చూస్తారు. ఆడవాళ్ళ మాటకి గౌరవం ఇవ్వరు, లెక్క చేయరు. ఆవిడ చెప్పింది రైట్ అయినా కూడా దాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోక వీడు ఇంకా అక్కడక్కడ తిరుగుతాడు, కానీ దాన్ని ఒప్పుకోడు. ఎందుకని? అహం అడ్డు వచ్చేస్తుంది. ఆడ మనిషి నాకు చెప్పేది ఏంటి అని సమాజంలో ఇలాంటి చిన్న చూపు ఉంది. కానీ బైబిల్లో అలా లేదు. దేవుడు స్త్రీకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడు చూడండి. కానీ ఇక్కడ ఒక స్త్రీ నేర్పుతుంది, యావత్తు మానవ జాతికి నేర్పుతుంది. పురుషులకు మాత్రమే కాదు, యావత్తు మానవ జాతికి నేర్పుతుంది. ఏమనో తెలుసా? సంవత్సర సంపాదన కాదు, నీ జీవితం అంతా దారిపోయే అవసరమైతే ప్రభువు కోసం ఏదన్నా వదులుకో, ప్రభువును మాత్రం వదులుకోవద్దు. ఇది ఆవిడ నేర్పుతుంది. కానీ వీడేం చేశాడు? డబ్బు కోసం ప్రభువునే వదులుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్నీ మీకు వస్తాయి. డబ్బే కాదు, ఏదైనా మీకు వస్తాయి. మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, వాటిని పోషించిన నేను నిన్నెందుకు గాలికి వదిలేస్తాను? నిన్ను కూడా నేను చూసుకుంటాను. దేనికోసం దేన్ని వదులుకుంటున్నాడో మనిషి తెలుసుకోవాలి. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన, ఈ గొప్ప సన్నివేశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని కోసం ఏదైనా వదులుకోవచ్చు. దేవుని కోసం మనం ఏదన్నా వదులుకున్నామంటే వెనకాలే 100 రెట్లు తిరిగి మళ్ళీ మనం సంపాదించుకుంటాం. దేవుని కోసం ఏదైనా వదులుకోవాలి, కానీ దేవుణ్ణి మాత్రం వదులుకోకూడదు. ఘనతనిచ్చేవాడు, ఖ్యాతినిచ్చేవాడు, ఘనపరిచేవాడు ఆయనే. అన్ని వేళలా తోడుగా ఉండేవాడు ఆయనే. మనల్ని ఆశీర్వదించేవాడు ఆయనే. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.